నడకేందే? ఏం చేసి వచ్చినావు? పక్క వీధిలో ఆడుకుంటుంటే గొడవైంది సరసు. గొడవ? మళ్ళీ ఏం కొంపలు ముంచినవే? ఆ బాలాట ఆడుతుంటే ఆ బాల్ వెళ్ళి టీవీకి తగిలి పగిలిపోయింది. పోలీస్ వాళ్ళకి చెప్తానంటున్నారు సరసు. నన్ను పట్టుకుపోతారంట. పీడ విరగడవుతుంది. సరసు, ఈ ఒక్కసారి నువ్వే కాపాడు. ఆ వీధిలోకి వచ్చి చెప్పు సరసు. నేను చెప్పనేలు. నువ్వు చెప్తే వింటారు సరసు. నీ గొంతు బాగుంటది కదా. ఆహా, ఈ పొగడతలకేం తక్కువ లేదు. ఈ రోజు కుడికన్ను ఎందుకు కొట్టుకుంటుందా అనుకున్నా. నాకు తలనొప్పి తెచ్చిపెట్టినావు గదే. నువ్వు మాట చెప్తే ఎవరైనా వింటారు సరసు. కాలనీ కార్పొరేట్ కున్నంత విలువ ఉంది నీకు. రా సరసు, ప్లీజ్ రా సరసు. సర్లే పదవే. ఎంత కట్టమంటారో ఏమో. పద. రండి వెళ్దాం. పదండి వెళ్దాం. భవానీ, అడ్రస్ ఇదేనే? అయితే కారాపో, సైడ్ కాపో. పద పద. బామ్మ, అడ్రస్ ఇదేనే? అయితే పద. రే పిల్లలు, ఈ ఇంట్లో వాళ్ళు ఎక్కడికెళ్లారు? టూలెట్ బోర్డ్ చూసొచ్చారా? మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమయ్యారు? ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమో మాకేం తెలుసు. పదండి వెళ్దాం. భవానీ, అడ్రస్ దొరికినా గానీ వాళ్ళు దొరకలేదు. మంచే జరిగింది చైత్ర. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారంటే అఖిలక్క ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని అర్థం. ఈ అడ్రస్ లో ఆ గనిగాడు లేడు. అఖిలక్కొచ్చినా అక్కడ టూలెట్ బోర్డు ఉంటుంది. లేకుంటే కొత్తగా అద్దెకొచ్చినోళ్ళుంటారు. వాళ్ళుండుంటే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేవాళ్ళం. ఏం భయం లేదు. ఆ గనిగాడు భయస్థుడు. అడ్రస్ కూడా దొరకనంత దూరంగా వెళ్లిపోయింటాడు. పద, మనం వెళ్దాం. అక్కడికెళ్తే ఏ గొడవ లేదంటున్నారు గదే. ఇందాక గొడవ పడ్డారమ్మా. ఏ ఇల్లు చూపించమంటే మర్చిపోయినానంటావు. భయంతో మర్చిపోయాను. వేషాలేకు. నువ్వు తింగర్ పనులేవో చేస్తున్నావని అర్థమైతుంది. ఇంటికి పద, నీ సంగతి చెప్తా. అమ్మో, రేయ్, కళ్ళు కనపడట్లేదా మీకు? సారీ ఆంటీ. సారీ ఏంట్రా సారీ? మిమ్మల్ని తొక్కి పడేస్తాను, జాగ్రత్త. పండి అవతలకి. పద. ఆంటీ ఆంటీ. ఏంటి? అయ్యో, పిల్ల రాక్షసులు కారం కొట్టి చచ్చారే అమ్మా. కళ్ళు మండిపోతున్నాయే. ఒసే చైత్ర, నా కళ్ళు మండు
కొట్టడానికి వస్తే బెలూన్తో కొట్టామక్క. నెమ్మదిగా. అమ్మా మంట! అమ్మో మంట! నువ్విక్కడున్నావంటే ఈ వెదవలకి నువ్వే లీడర్వా? ఎదవలు గిదవలు అంటే పళ్ళు రాలిపోతాయి. అబ్బా అందరితో గొడవ పడతావింది. మీరు వెళ్ళండి అమ్మా, నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఓసే చైత్ర రావే, కళ్ళు మండుతున్నాయే. పడు బామ్మ. ఈ పొగరుపోతుండేది ఈ కాలనీలోనేనా? నిన్ను వదలనే. పోవే. అబ్బా గేట్ కింద బోర్డు పెట్టినవేందే? టూలెట్ బోర్డు అంటే అంటే నేను మేధావినని అర్థం వచ్చేలా బోర్డు పెట్టాను. మొద్దుపోకందానా తీసిపడేవే. ఈ పిల్ల కోతులతో నాడుతూ నువ్వు అట్లా తయారైనవు. అరే పోండ్రా, పోండి పోండి మీరంతా. ఏ నువ్వెక్కడికే? వచ్చేస్తానులే సరసు, అరవకు. అక్కడ కుక్కలు బెదిరిపోతాయి. కర్మ కర్మే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అభి. ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ గురించి డిస్కస్ చేయాలి. ఎక్కడున్నావు? వస్తున్నాను సార్. 10 minutes లో మేము ముందుంటాను. అలాగే. ఓకే సార్. ఎవర్రా? రే ప్రిన్సిపల్ వెంటనే కాలేజ్కి రమ్మన్నారు. నువ్వు బైక్ ఇచ్చేసిరా. నువ్వెలా వెళ్తావురా? ఎలాగోలా వెళ్తాను లేరా, నువ్వు వెళ్ళు. లిఫ్ట్ అడుగు. నీలా ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఉంటారు. మొహమాట పడకు. రే నువ్వు ముందు వెళ్ళరా, వెళ్ళు. సరేరా, బాయ్ రా. బాయ్. నన్నే టార్గెట్ చేసినట్టున్నాడు ఆ రాస్కల్. ఆ అభిగాడు అందరికీ పబ్లిసిటీ చేసినట్టున్నాడు. ఆ క్రిష్ గాడు, వాడి మరదలు చైత్ర ఇంట్లో ఏం చెప్పారో ఏందో. వాళ్ళ బామ్మని వెంట పెట్టుకుని మరీ బస్తీకొచ్చింది. అవునా? నీ మీదొట్టే. వాళ్ళెందుకు వచ్చారో ఏంటో. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావే. దొంగ సచ్చినోడు. చెప్పాను కదా రోడ్ సైడ్ రోమియో అని. ఈలేస్తున్నాడు చూడు. హాయ్ అండి. ఏయ్ హాయ్. ఏంటే మనం ఏమైనా ఫంక్షన్కి వచ్చినామా పలకరిస్తున్నావు? హలో, ఈ దారిన వచ్చావు కదా. అందుకని ఈలేస్తావా? నా నోరు నా ఇష్టం, నీకేంటి? అవునరా, అందుకేనా లవ్ లెటర్ సంగతి బోరంతా ఊదేశను? నేనెవరికి చెప్పాను? అనవసరంగా నోరు పారేసుకోకు. నోరు జారింది నువ్వురా. ఏయ్ నువ్వు ఉండవే. అసలు చెప్పాడో లేదు, ఎందుకు గొడవ పడుతున్నావు? ఇప్పటి వరకు నాకు ఐడియానే రాలేదు. ఇప్పుడు ఇప్పుడు అందరికీ చెప్పేస్తానే. ముందు నీ బాబుకి మీ అమ్మకి చెప్తే అప్పుడు నీ జడలు 2 కత్తిరిస్తారు. నువ్వు చెప్పు. ఆహా. నీ గుండు కొట్టించకపోతే అప్పుడు నా పేరు మార్చుకుంటా. రే మళ్ళీ వచ్చావేంట్రా? నా మొబైల్ నీ దగ్గరే ఉందిరా. ఓ సారీరా, మర్చిపోయాను. ఇదిగో. ఏంటండి వీళ్ళు మళ్ళీ గొడవ పడుతున్నారా? అలాగే అనిపిస్తుందండి. ఏమండి, నన్ను కొంచెం రీఛార్జ్ షాప్ వరకు తీసుకెళ్తారా? ఆ, అలాగే రండి. ఏమి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి? బ్యాలెన్స్ అయిపోయిందే. మీ గొడవ ఇప్పట్లో అవ్వదు కదా, నేను వెళ్ళొచ్చేస్తాను. వీడుంటే నాకేంటిలే. నువ్వు వెళ్ళు చంద్రిక, వెళ్ళు. నేను దీంతో కలిసి వస్తానులే. ఏయ్ నేను నీతో రాన్రా. ఏయ్, ఏ సౌందర్య, పేచీ పెట్టకుండా ఎగ్జామ్స్ గురించి ఆలోచించు. మార్కులు కలుపుతానని ప్రిన్సిపల్ సార్ చెప్పారు కదా, అది మర్చిపోకు. సూర్య గారు, మనం వెళ్దాం పదండి. కూర్చోండి. రే బాయ్ రా. వెళ్ళు, జాగ్రత్తరా. వెళ్ళు. బాయ్ సౌందర్య. సంగతి తర్వాత చెప్తా. పో. మేడం వెళ్దాం పద. అరే ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. నీతో ప్రాక్టీస్ నాకు అక్కర్లేదు. హలో, వద్దనుకుంటే కోడిగుడ్డు మార్కులు వస్తాయి అంటే 0. ఇందాకన్నావు కదా, బోడిగుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి కాలేజ్ గ్రౌండ్ మొత్తం తిప్పుతారు. ప్రాక్టీస్ చెయ్యాలమ్మా, తప్పదు. పద 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 పద. హలో పద రా. రేయ్, బ్లాక్ మెయిల్ చేసి ఎన్నాళ్ళు సంతోషంగా ఉండలేవురా. హలో, నీ వెనకుండి నడిపించే శక్తిని నేనే అని నువ్వే చెప్పుకుంటావే.
నీకంత సీన్ లేదురా. ఏయ్, తొక్కవే. ఏయ్, అరే తొక్కు. అబ్బా, సైకిల్ ముందుకెళ్తుంది. నేను నీ వెనకుండి ఎంకరేజ్ చేస్తాను. ఒక కాలేమంటావా సౌందర్య? కాలు విరగొడతాను. నోరు మూసుకొనుండు. ఓ, ఆహా, ఎంత బాగుందో. సూపర్. అమ్మా కూర్చో భవాని. కాస్త ఓర్చుకో. అమ్మో, నా కళ్ళు మండిపోతున్నాయే చైత్ర. బాగా తెస్తున్నారు భవాని, కాస్త ఓర్చుకో. ఇంకొంచెం సేపు అయితే వాళ్ళు తెచ్చిన నేను చూడలేనే చైత్ర. అమ్మా, 2 గుడ్లు బయటకు వచ్చేలా ఉన్నాయే. అమ్మా, రే, పత్రంలో ఉండడం కాదురా, చెప్పగానే పని చేయడం నేర్చుకోండిరా. నా కళ్ళు పోవాలి, నీ కళ్ళే పెట్టించుకుంటానురా. అమ్మా, అమ్మా. ఏ భవాని, తిడుతూ భలే కళ్ళు తెరుస్తున్నావే. ఏది మళ్ళీ తిట్టు. వెనకటికి నీలాంటిదే ఇల్లు కాలిపోతుంది అంటే మా ఆయనకి వేడి నీళ్లు కాసుకోనా అని అడిగిందట. రేయ్! ఒరే, మీకు దండం పెడతాను, తొందరగా రారా. అమ్మో, త్వరగా రా. వస్తున్నావు అమ్మగారు. రే, తొందరగా రారా, నీకు దండం పెడతాను. అమ్మగారు తెచ్చేసాను. త్వరగా ఇవ్వరా. అమ్మో, ఆ, ఇదిగోండి అమ్మగారు. అమ్మో. ఆ, 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 ఇంకోటి ఇవ్వరా. అమ్మా, ఆ, అమ్మా, అమ్మా. ఎలా ఉంది భవాని? రకరకాలుగా ఉండేది, ఇప్పుడు రకంగా ఉంది. ఒరేయ్, గున్నెనుగుల నుంచోకపోతే విసిరికర్రతో ఊపొచ్చు కదరా. ఆల్రెడీ ఏసీ కూలింగ్ హిమాలయాల లాగా చల్లగా ఉంది అమ్మగారు. ఏసీ తిరిగితే విసిరికర్రతో ఊపకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసిందేంట్రా? రే, పోరా. అమ్మా, అమ్మా. భవాని, ఆ, ఏంటి ఏమైంది? పనివాడి మీద అరుస్తున్నా? ఏం లేదక్కా. అమ్మగారు, చిన్నమ్మగారు పని మీద బయటికి వెళ్తే కళ్ళల్లో కారం పడిందట అమ్మగారు. నువ్వేదో చేయకుండానే నీ కళ్ళల్లో కారం ఎందుకు పడుతుంది భవాని? ఈ జన్మలో అయితే వాళ్ళకి నేనే పాపం చేయలేదక్కా. వాళ్ళ పూర్వ జన్మలో చేశాననుకుంటా. చైత్ర, కాలేజీకి వెళ్లాల్సిన దానివి ఉదయాన్నే బయటకెందుకు వెళ్ళావు? అది నీ పని మీదే అక్కా. నా పనా? అవునక్కా, గని గురించి. గని గురించా? ఆ, గని గురించి నీకేమైనా తెలిసిందా? ఆ, గని గురించి నాకేం తెలీదక్కా. ఒక అడ్రస్ లో గని ఉన్నాడేమోనని డౌట్ వస్తే నీకు శ్రమ ఎందుకులే అని చైత్రని తోడుగా తీసుకెళ్లాను. గనివాడు ఏమైనా కనిపించారా? అది వాళ్ళ అడ్రస్సే కాదక్కా, వాళ్ళదనుకుని భ్రమపడ్డాం. రాక్షసుల కంట్లో పడ్డాం. దెబ్బకి నా కంట్లో కారం కొట్టారా రాక్షసులు. సరే, అయినా ఎవరి మీదో కోపాన్ని మన దగ్గర పనిచేసే వాళ్ళ మీద చూపించకూడదు. ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదు. అలాగేనక్కా. అక్కతో బాగా పెట్టించారుగా, ఇక వెళ్ళండి. అలాగే అమ్మగారు. బామ్మా, వాళ్ళక్కడ లేరన్న ధైర్యంతోనే నిజం చెప్పావు కదా. అవునే మనోరాలా, దీన్నే అంటారు తెలివి అని. మనకి లాభం అక్కడ జరగకపోయినా అక్క దగ్గర మార్కులు కొట్టేశా, చూసావా? అయితే నేను మార్కులు కొట్టేసి బావతో పెళ్లికి లైన్ క్లియర్ చేసుకుంటా. ఎలాగే? ఏదో ఇంటికి వెళ్ళాం, రాంగ్ అడ్రస్ అయిందని చెప్పావు కదా. అవును. ఇప్పుడు నేను డేటాలో ఉన్న నిజమైన అడ్రస్ ఫైండ్ అవుట్ చేశానని గ్రానికి చెప్పానే అనుకో. శేఖర్ చేయలేని పని నేను చేశానని ఆనందంతో నా కోసం ఇంత చేశావా చైత్ర, నేనంటే ఎందుకే నీకింత ప్రేమ అని హక్ చేసుకుంటుంది. మంచి మార్కులు వస్తాయి. వావ్, ఏం తెలివేనిది. ఈ బామ్మ తెలివితేటలు ఎక్కడికి పోతాయి? వెళ్ళు వెళ్ళు.
ఏంటి గ్రాని దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు క్రిష్, ఏదో ఆఫీస్ విషయాల గురించి అంతే. గ్రాని గ్రాని నువ్వు వెతుకుతున్న అడ్రస్ దొరికింది. ఏంటి చైత్ర నువ్వు అనేది? మేగోటి గణేష్ కదా, అవును. అతని అడ్రస్ డీటెయిల్స్ తెలిసే. అక్కడే గ్రాని అతని ఇల్లు. రికార్డు రాస్తానని ల్యాప్టాప్ తీసుకుని రాత్రంతా నువ్వు చేసిన పని ఇదన్నమాట. రికార్డ్ ఈ రోజైనా రాయొచ్చు బావా. భగవంతుడా, ఇప్పటికైనా నా పార్వతి కుటుంబాన్ని నాకు దూరం కాకుండా నాతోనే ఉండేలా చూడు, నాతోనే ఉండేలా చూడు. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. శేఖర్, థ్యాంక్ యూ. గ్రాని, ఇన్నేళ్లలో ఫస్ట్ టైం అనుకుంటా ఆనందంతో నీ కళ్ళ వెంట కన్నీళ్లొస్తున్నాయి. మేడం, ఇక ఆలస్యం చేయకుండా నేను ఆ అడ్రస్కు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. వద్దు శేఖర్, నువ్వెళ్ళి పిలిస్తే నాకు దూరంగా ఉండాలి అనుకుంటున్న వాళ్ళు రారు. మళ్ళీ కంటికి కనిపించకుండా జాగ్రత్త పడతారు. నీతో పాటు నేను వస్తాను. అసలు ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాను. పద. త్వరగా రెడీ అవ్వు చైత్ర, కాలేజ్ టైం అవుతుంది. అలాగే బావా. గుడ్లప్పగించి అలా చూస్తున్నావు, మంట తగ్గిపోయిందా భవానీ? ఆ కుటుంబం వాళ్ళకి దొరకదన్న ఆనందం ఓ కంటిలో మంటని, నువ్వు అక్క దగ్గర మార్కులు కొట్టేసి ఇంకో కంటిలో మంటని దూరం చేసావే మనవరాలా. అక్కిప్పుడు ఆ ఇంటికి వెళ్తుంది, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఫైనల్ గా ఇక జీవితంలో వాళ్ళు దొరకరని అక్క ఫిక్స్ అయిపోయి వెతకడం మానేస్తుంది. ఇదే కదా ఆనందం అంటే. ఏం తింటున్నావురా, ఎంత బరువున్నావు? ఏయ్, ఏంటే కొనుక్కుంటున్నావు? కాలేజ్ వచ్చింది అభిగారు, అదే అనుకుంటున్నా. తమరు దిగితే నేను సైకిల్ పార్కింగ్ లో ఆహా. పెట్టేస్తా. హలో, నేను చెప్పింది కాలేజ్ లో దింపమని, కాలేజ్ గేట్ ముందు కాదు. డైరెక్ట్ గా క్యాంటీన్ కి తీసుకెళ్ళు. అసలే వెనక కూర్చుని అలసిపోయా. కూల్ డ్రింక్ తాగాలమ్మా, పద. కూల్ డ్రింక్ కాదురా, ఎండ్ డ్రింక్ తాగు. దరిద్రం మొదలుద్ది. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? నాటకం వేవా? మీ హెల్త్ కి ఏ డ్రింక్ అయితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా. క్యాంటీన్ దాకే కదా, తీసుకెళ్తా. ఆడుతూ పాడుతూ సైకిల్ తొక్కితే అలుపు సొలుపేమున్నది. ఇద్దరం ఒకటై నాటకం వేస్తే రందుగా ఉన్నది లేవోయి. తొక్క, బాగా తొక్కో. ఒక్కొక్కరు చూడు ఎంత వింతగా చూస్తున్నారో. ఈ దెబ్బతో సౌందర్య పరువంతా పోతుంది. ఏం చేస్తా, మనకి ఎగ్జామ్స్ పాస్ అవ్వడం ముఖ్యం. ఏ సౌందర్య, ఆగవే. ఏంటి ఏంటి అభిని ఒక క్షణం కూడా వదిలి ఉండలేకపోతున్నావా? ఏ నీకు తెలీదా, వాళ్ళిద్దరి మధ్య సంథింగ్ నడుస్తుంది. ఏంటి సంథింగ్?
నీ బొంద నీ సార్థ నడుస్తుంది మా మధ్య